సో ఎక్కడ జరుగుతుంది తప్పు అంటే ఫస్ట్ హెల్త్ ని గవర్నమెంట్ పబ్లిక్ కి ఫ్రీగా ప్రాపర్ గా ఇవ్వాలి అనే ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్. ఇక్కడ బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఇప్పుడు నకిలీ మందులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ మెడికల్ TSMIDC నుంచి ప్రొక్యూర్ చేసే మెడిసిన్స్ లో కూడా అదే తెలివిసాటన అని చెప్పింది, అదే కదా బీపీ టాబ్లెట్, అది శుద్ధ ముక్క అని తెలియంది. సో అది కొన్నేళ్లుగా వాడారు ప్రజలు, పాపం వాళ్ళు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని రెగ్యులర్ గా వెళ్ళి చూపించుకునే వాళ్ళకి తెలుస్తుంది, టాబ్లెట్ పెంచి మారుస్తారు. చూపించుకునే టెల్మిసాట్ అనేది బీపీ టాబ్లెట్. అది ఒకవేళ అట్లా చెక్ చేసుకొని పరీక్ష వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ కాంప్లికేషన్స్ అన్ని కూడా వచ్చి ఉంటాయి కదా. మీరు అన్నట్టుగా బీపీ తగ్గట్లేదు, దానికి ఇంతలోపు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. క్వాలిటీ చెక్ అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ షాప్స్ లోకి రిలీజ్ అవ్వక ముందు చేయాలి. పర్టికులర్లీ గవర్నమెంట్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత మంది పేషెంట్స్ వస్తారు, నమ్మకంతో వస్తారు. అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసే మెడిసిన్స్ కూడా క్వాలిటీ లేకుండా నాసిరకం మందులు ఉంటే పాపం ప్రజలు ఎంత నష్టపోతున్నారు అంటే వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి ప్రభుత్వాలు ఇట్లా కంటిన్యూ అవుతున్నాయి.